నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఖబర్దార్ గోరంట్ల మాధవ్, నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. గోరంట్ల మాధవ్ మాటల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తోంది. తక్షణమే గోరంట్ల మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. లెంపలేసుకుని 6 కోట్ల ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే జరిగే పరిణామాలకు వైసీపీ బాధ్యత వహించాల్సిందని హెచ్చరిస్తున్నాం. లోకేష్ ఆడవాళ్లకు అక్క కాదు, మగవాళ్లకు బావ కాదని హేళనగా మాట్లాడుతావా, ఎద్దేవా చేస్తావా? లోకేష్ మునగాడు. జగన్ కు గోరంట్ల మాధవులకు కలలో కూడా లోకేష్ కనిపిస్తున్నట్లుగా ఉంది. అందుకే లోకేష్ అంటే వీరికి ఇంత భయం. రెడ్ బుక్ జపం చేసి మీ రక్తం చల్లబడిపోయింది, వెన్నులో వణుకు పుడుతుంది. లోకేష్ తో భయపడి భయంతో వణుకుతున్నారు. ప్రతిపక్ష హోదా కావాలని, అసెంబ్లీలో మైక్ కావాలని, Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలని పిచ్చి పిచ్చి కోరికలు కోరుతున్నారని ఆరోపించారు. పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తుంది. తక్షణమే గోరంట్ల మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా లెంపలేసుకుని 6 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తుంది. లేకపోతే జరిగే పరిణామాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తుంది. మిస్టర్ గోరంట్ల మాధవ్, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? లోకేష్ మగాడని, మగటిమున్నాడని, మొనగాడని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? లోకేష్ ఆడవాళ్లకు అక్క కాదు, మగవాళ్లకు బావ కాదు అని నువ్వు హేళన చేస్తున్నావు, ఎద్దేవా చేస్తున్నావు. అందుకే నా భాషలో నేను చెప్తున్నాను, విను. నీకు నీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి 16 అణాల అచ్చ తెలుగు అసలు సిసలు రంకుముగుడురా లోకేష్. అర్థమైందా? అందుకే ఈ 11 నెలలు మీరు రెడ్ బుక్ అని మీ బ్లడ్ చల్లబడిపోయి చలి జ్వరం వచ్చి వెన్నులో వణుకు పుట్టి తలదాచుకోవడానికి చోటు లేక విలవిల్లాడిపోతున్నారు. ప్రతిపక్ష హోదా కావాలని, అసెంబ్లీలో మైక్ కావాలని, Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలని పిచ్చి పిచ్చి కోరికలతో పైత్యం ప్రకోర్పించి మాట్లాడుతున్నారు. ఒక తల్లికి పుట్టిన కొడుకునని మర్చిపోయావు, అన్నం తినే మనిషిని మర్చిపోయావు, ఒక భార్యకు భర్తనని మర్చిపోయావు, పిల్లలకు తండ్రినని మర్చిపోయావు, చదువుకున్నానని, పోలీస్ అధికారిగా పనిచేశానని, పార్లమెంటు సభ్యుడినని మర్చిపోయావు. చిత్తకార్తి కుక్కలాగా జిమ్ముకెళ్ళి జిప్పు తీసి స్త్రీలోకాన్ని అవమానించావు. పురుషలోకం, సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలాగా చేశావు. నువ్వా లోకేష్ గారి గురించి మాట్లాడేది? అయినా చెప్తున్నాను, విను. లోకేష్ గారు స్వచ్ఛమైన భారతీయ కుటుంబ వ్యవస్థకు, తెలుగు సంస్కృతి సంప్రదాయానికి నెలవైన మాతృమూర్తికి తనయుడు, ఒక స్త్రీమూర్తికి పతిదేవుడు, రేపటి పౌరుడికి పితృదేవుడు, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి అధినాయకుడు, ప్రస్తుతం ఉన్నత విద్యా శాఖామాత్యుడు. నీకు నీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కాలయముడు. గుర్తుపెట్టుకో. నోటికొచ్చినట్టు వాగితే నాలుక కోసేస్తాం, పళ్ళు పీకేస్తాం. ఖబర్దార్ మిస్టర్ గోరంట్ల మాధవ్. పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ నిర్ద్వందంగా ఖండిస్తుంది. మిస్టర్ గోరంట్ల మాధవ్, తక్షణం నీ వ్యాఖ్యల్ని
వెనక్కి తీసుకుని బేషరతుగా 6 కోట్ల మంది ఆంధ్రులకు క్షమాపణ చెప్పమని తెలుగుదేశం పార్టీ నిన్ను హెచ్చరిస్తుంది. లేకపోతే నీ పళ్ళు పీకి నాలుక కోసి బుద్ధి చెప్తుంది. కబడ్దార్. ఏమనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు. లోకేష్ బాబు ఆడవాళ్లకు అక్క కాదు, మగవాళ్లకు బావ కాదని నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నేను చెప్తున్నాను విను. లోకేష్ బాబు అంటే ఎవరో? ఈ 11 నెలలు మీకు నిద్ర పట్టకుండా చేసినటువంటి మునగాడు. ప్రతి క్షణం రెడ్ బుక్ అని మీరు బ్లడ్ కక్కుతూ నెత్తు నోరు బాదుకునేటట్టు చేసినటువంటి మగటెము ఉన్న హీరో. అన్నిటికీ మించి అచ్చమైన అసలు సిసలు 16 అణాల తెలుగు రంకుమొగుడు నీకు, నీ పార్టీకి, నీ పార్టీ నాయకుడికి. గుర్తుపెట్టుకో మిస్టర్ గోరంట్ల మాధవ్. ఇది ట్రైలర్ మాత్రమే. ఈ 11 నెలలు మీకు శాంపుల్ మాత్రమే చూపించాడు లోకేష్ బాబు. రాబోయే 4 ఏళ్ళు మీకు రామకీర్తనే. గుర్తుపెట్టుకో. జిమ్ముకెళ్ళి జిప్పు తీసి స్త్రీలోకాన్ని అవమానపరిచి సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిన నువ్వు తగుదనమ్మ అని మాట్లాడతావా ఈరోజు మీడియాతో? థు! మానవ జన్మ ఎత్తావా? మనిషిగా పుట్టావా? అన్నం తింటున్నావా? ఒక అధికారిగా పనిచేశావు, పార్లమెంటుకి వెళ్ళావు. బుద్ధి లేదా? సిగ్గు లేదా? చీమునెత్తురు లేదా నీకు? చెప్తున్నాను విను. లోకేష్ అంటే ఎవరో చెప్తున్నాను విను. స్వచ్ఛమైన భారతీయ కుటుంబ వ్యవస్థకు, తెలుగు సంస్కృతి సంప్రదాయానికి నెలవైనటువంటి ఒక మాతృమూర్తికి తనయుడు, ఒక స్త్రీమూర్తికి పతిదేవుడు, రేపటి పౌరుడికి పితృదేవుడు. టోటల్గా మీ పాలిట కాలయముడు. రాబోయేది ఉంది, ముందుంది ముసళ్ళ పండుగ. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకంలో కూడా మీ అడ్రస్ కనపడకుండా చేసే కాల యముడు మీ పాలిట లోకేష్. గుర్తుపెట్టుకో. కబడ్దార్ గోరంట్ల మాధవ్, కబడ్దార్.